రెస్టింగ్ ప్లేస్, తాత్కాలిక విశ్రమ స్థలం. అక్కడికి అందరూ వెళ్తూ ఉన్నారు. దేవుని ఎరిగినటువంటి వారు, చనిపోయినటువంటి వారు పాతాళంలోకి వెళ్తున్నారు. అందుకొరకే ప్రకటన గ్రంథంలో పాతాళం కూడా ఏం చేసిందంటే తనలో ఉన్నటువంటి మృతులను అప్పగించి ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ 13వ వచనంలోనే మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించాను. పాతాళ లోకంలో ఉన్నవారు కూడా తీర్పులోనికి వస్తూ ఉంటున్నారు. తీర్పు జరుగుతూ ఉంటున్నది. మనిషి చనిపోయిన తర్వాత పాతాళ లోకంలోని ఏదో ఒక స్థలంలో ఉండి తీర్పు వరకు అక్కడ ఉంటూ ఉన్నాడు. తీర్పు ఎప్పుడు జరుగుతున్నది? యేసు ప్రభువు రెండవసారి వచ్చినప్పుడు. ఫిబ్రవరి 9:27 చెప్పినట్టుగా మనుషులందరూ ఒకసారి మృతి పొందవాలని నియమింపబడను, అటు పిమ్మట తీర్పు జరుగును. ఆయన వచ్చినప్పుడు తీర్పు అన్నది జరుగుతూ ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక సత్యం ఏంటంటే క్రైస్తవ లోకంలో అనేక సంఘాలలో రకరకాలైనటువంటి ఆ యొక్క మరి బోధలు లేదా సిద్ధాంతాలు ఇటువంటి ఉన్నందువల్ల ఏమనుకుంటారని అంటే యేసు ప్రభువు వచ్చినప్పుడు క్రీస్తులో ఉండి మృతులైన వారు మొదట లేదురు అని అనుకుంటారు. అయితే 1 తెస్సలోనికై 4:13 చెప్పిన దానిలో చివరి వచనం చూస్తే 16వ వచనంలో ఆ మీదట సజీవులమైన మనము మేఘమండలముల మీద ఆకాశాన్ని కొనిపోబడతాం. సజీవులైన వారందరూ ఇక్కడ కేవలం క్రైస్తవులను ఆదరిస్తూ చెప్తున్నందువల్ల, క్రైస్తవులారా మీరు దుఃఖపడకండి, క్రీస్తులో మృతులైన వారిని ఆయన వెంట పెట్టుకొని వస్తాడు అన్నాడు. కానీ క్రీస్తులో చనిపోని వారు లేవరు అని చెప్పలేదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అక్కడ మాట్లాడుతూ ఏమన్నాడని అంటే, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని, ఎవరి శబ్దం? యేసు ప్రభు శబ్దం, దూత బూర శబ్దం విన్నప్పుడు అందరూ సమాధుల్లో ఉన్న వారందరూ లేస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వెలుపలికి వస్తారు అన్నాడు. కాబట్టి అందరూ యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు అందరూ లేపబడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మరి 2 సార్లు జన్మించాలి. 2 సార్లు జన్మిస్తే ఒకేసారి శరీర సంబంధమైన మరణం పొందుతాం ఈ శరీరాన్ని. కానీ ఒకేసారి జన్మిస్తే 2 సార్లు చావాల్సి ఉంటుంది. రెండోసారి నిజమైన మరణాన్ని, అగ్నిగుండాన్ని రుచి చూడాల్సి ఉంటుంది. అందువల్ల ఈ లోకంలో ఉన్నప్పుడు తల్లి గర్భం నుండి వచ్చిన మనమందరము తిరిగి జన్మించాలా. యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి నికోదేము అనే పరిసయ్యుడు వచ్చాడు. యేసు ప్రభువు వారు చనిపోయిన తర్వాత కూడా యోహాను సువార్తలో మనం చూస్తే 20వ అధ్యాయంలో ఆయనకు వారి సుగంధ ద్రవ్యాలను ఆయన శరీరానికి రుద్దడానికి ఆ సాయంకాలం రాత్రి వేళలో తీసుకొని వచ్చాడు. ఈ నికోదేము వచ్చి రాత్రులు సాధారణంగా యేసు ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువుతో మాట్లాడుతూ, నువ్వు పైనుండి వచ్చినటువంటి బోధకుడు అని నేను ఎరుగుదును అన్నప్పుడు యేసు ప్రభువు ఆయనతో మాట్లాడుతూ, చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయం. మన లోపల చాలా మంది ఈ లేఖన భాగాలను చదువుకొని ఉంటారు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో
అక్కడ నికోదేము మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాటలు 4వ వచనం. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడేలాగు జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, తిరిగి జన్మించాలన్నాడు యేసు ప్రభు. అంటే నికోదేముకి అర్థం కాలే. మళ్ళీ ఎట్లా జన్మించగలుగుతాను ప్రభువా? నేను ఇప్పటికే ముసలివాడను, పిల్లవాడుగా మారి తల్లి గర్భంలోకి నేను ఎలా వెళ్ళగలుగుతాను? నికోదేము అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు అని అంటే, యేసు ఇట్లానే నీటి మూలముగా ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. ఇది 2వ జన్మ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరం తల్లి గర్భంలో నుండి వచ్చాం. అయితే ఎవరైతే మనం తిరిగి జన్మిస్తామో ఆ యొక్క 2వ మానం అనే అగ్నిగుండం నుండి మనం తప్పించబడతాం. యోహాను పరలోకానికి వెళ్ళి అనేక విషయాలను చూశాడు. ఆ చూసిన విషయాలలో మనం చూస్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5-6 వచనాలలో కూడా అక్కడ 2వ మానాన్ని గురించి రాయబడి ఉంటూ ఉన్నది. ఆ 2వ మానం నుండి మనం తప్పించబడాలా అనంటే ఈ యొక్క 2వసారి మనం జన్మించవలసిన వారమై ఉంటున్నాం. ప్రకటన 2:11లో చూస్తే, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు 2వ మానం వలన ఏ హానియో చెందడు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు పల్లాడలోని దేవుని సంఘంతో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, జయించువాడు 2వ మానం వల్ల హాని చెందాలి. లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి. పాపాన్ని జయించాలనంటే మొట్టమొదటిగా మనము పాపాన్ని పూర్తిగా కడిగి వేసుకోవాలా. ఆత్మ మూలముగా నీటి మూలముగా మనం జన్మించాలి. బాప్తిస్మం మనం పొందవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకొరకే బాప్తిస్మం అన్నది ఇది ఒక 2వ జన్మగా ఉంటున్నది. పాపములను పాతిపెట్టి మనం తిరిగి లేవడమై ఉంటూ ఉన్నది. కాబట్టి మనమందరం కూడా, ప్రతి మనిషి కూడా 2వసారి జన్మించాలి. 2 సార్లు జన్మిస్తే శరీర సంబంధమైన ఒకే మానాన్ని మనం పొందుతాం. కాబట్టి అందరం కూడా ఈ విధంగా లోకంలో ఉన్నప్పుడు ప్రభువుని ఎరిగి, ప్రభువులో ఆయన ఆత్మ మూలముగా, అంటే ఆయన వాక్య మూలముగా, నీటి మూలముగా మనం జన్మించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఈ విధంగా మనం జన్మించినట్టయితే ఏం జరుగుతుంది? మనం జన్మించి జయించేవారుగా ఉన్నట్టయితే ఆ 2వ మరణము నుండి మనం తప్పించబడతాం. ప్రియులారా, మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో మనం చూస్తే 47వ వచనము నుండి యేసు ప్రభువు ఆ 2వ మరణం అనే నరకాన్ని గురించి తెలియజేశాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. అగ్ని గుండంలో మనం పడవేయబడ్డప్పుడు అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎల్లప్పటికీ కూడా అగ్నిగుండం అన్నది మండుతూ ఉంటది. చాలా వేదనకరమైనటువంటి స్థలం. ప్రియమైన దేవుని విన్నారా, మనం కొన్ని విషయాలను
మనసులో పెట్టాం. అంటే మనం జీవితకాలం 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 60 ఏళ్ళు ఈ విధంగా సాధారణంగా ఉంటూ ఉన్నది. ఈ జీవితంలో ఎక్కువగా మరి సుఖ దుఃఖాలు ఇవన్నీ ఉంటూ ఉన్నాయి. దాన్ని బట్టి మరణాన్ని గురించి మనం, నరకాన్ని గురించి మనం ఎక్కువగా ఆలోచించాలి. నరకం అన్నది, పరలోకం అన్నది ఎంత వాస్తవమో నరకం అన్నది కూడా అంత వాస్తవం. అది చాలా వేదనకరమైనటువంటి స్థలం. ఎంత వేదన! అగ్నిగుండం. అగ్నిగుండము అని అంటే ఒక్కసారి మనము ఆ యొక్క షడ్రక్, మెషక్, అబేద్నెగోలను గురించి ఆలోచన చేస్తే రాజు వారిని అగ్నిగుండంలో వేయమన్నారు.